హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అదేనండి దహీ పూరి, పానీపూరి ప్రిపేర్ చేశాననమాట. హోమ్ మేడ్ అనుకోండి. ఇవి ఎలా తయారు చేశానో ఏంటో మీకు కూడా చూపించేస్తాను రండి. చాలా బావుంటాయండి. మన ఇంట్లో ఇలా తయారు చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందనమాట. ఎలాగ సమ్మర్ వస్తుంది కదా! పిల్లలైతే ఈవినింగ్ టైంలో అవి కావాలి, ఇవి కావాలని అడుగుతూ ఉంటారు. అస్తమాటు బయటే కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! తినడానికి కూడా హెల్త్‌కి మంచిది కాదు. అందుకే ఇంట్లోనే తయారు చేసేసుకుందాం. ముందుగా అయితే బంగాళదుంపలు, బఠానీ స్టవ్ మీద కొద్దిగా ఒక 2, 3 బంగాళదుంపలు ఉడకపెడుతున్నాను. వాటర్ వేసేసి ఉడికించేస్తున్నాననమాట. ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లారనమాట. బంగాళదుంపలు చల్లారిన తర్వాత వాటితోటి మనం మిగిలిన ప్రాసెస్ అంతా చూద్దాము. ఇప్పుడైతే దుంపలు కొంచెం చల్లారాయి. అన్నీ కూడా ఒలిచేస్తున్నాను. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో నాకు కూడా ఇలా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా అలా తయారు చేసేస్తూ ఉంటానన్నమాట. పిల్లలు ఉంటే ఇంకా మంచి ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిల్లో అన్నీ కూడా హోమ్ మేడ్లోనే ఇంట్లోనే తయారు చేసుకున్నవే. ఒకటి మాత్రం తప్ప, ఒకటి ఏంటో నేను తర్వాత చూపిస్తాను. ఇలా బంగాళదుంపలు, బఠానీ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి చేతితో కానీ గరిటెతో కానీ స్మాష్ చేసేసుకుని ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి కానీ లేదంటే చాట్ మసాలా కానీ వేసుకుని కొంచెం కారం అలాగే ఉప్పు వేసి కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఈ కర్రీ అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీర, పుదీనా, 1 లేక 2 పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి అలాగే సరిపడినంత కొంచెం సాల్టు, కొద్దిగా నిమ్మరసం వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. గ్రీన్ చట్నీ తయారు చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఈజీగానే ఉంటాయండి, ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 2-3 సార్లు వాడుకోవచ్చు కూడా. గ్రీన్ చట్నీ అయితే ఇలా చట్నీ అయితే రెడీ చేసేసాను. అలాగే ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది స్వీట్ చట్నీ అనమాట. ఆల్రెడీ ముందే రెడీ చేశానండి. ఇది చింతపండు, ఖర్జూరం వేసి స్వీట్ చట్నీ ఎలా తయారు చేయాలో కావాలంటే మన రెసిపీలో ఉంది, చూపిస్తాను. ఆ లింక్ పెడతాను చూడండి. అలాగే కమ్మటి పెరుగు, ఇలా అన్నీ రెడీ చేసి 1 బై 1 పక్కన పెడుతున్నాను అనమాట ఒక చోట. ఇప్పుడైతే పానీపూరికి వాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. గ్రీన్ చట్నీ ఉంది కదా, పుదీనా కొత్తిమీర చట్నీ వేసుకుని ఒక 2 స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ మనకు కావాల్సినంత వేసేసి ఇందులోకి నీళ్ళు కూడా ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసేసి పానీపూరి మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలి. లేదంటే మనకి ఇంట్లో అయితే చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా తెచ్చుకుంటూ ఉంటాము, అది వేసుకుని ఇంకొంచెం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. సరిపడినంత సాల్ట్ కూడా వేసి కొద్దిగా, అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి స్వీట్నెస్ కోసం లైట్గా బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని ఇలా కలిపేసుకుని రెడీగా పెట్టుకుంటే వాటర్ కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే పూరీలు వేయించుకుందాము. ఇవి ఒకటి మాత్రం నేను బయట తీసుకున్నవేనండి, ఇంట్లో తయారు చేయలేదు. అప్పటికప్పుడు సడన్గా అనుకుని ఈ రెసిపీ అయితే చేసేస్తున్నాను. లేదంటే కొంచెం పూరీలు కూడా ప్రిపేర్ చేద్దును. నెక్స్ట్ టైం అయితే పూరీలు కూడా ఇంట్లోనే తయారు చేసి చూపిస్తాను. ఇవైతే రెడీమేడ్ వెండి బయట తీసుకున్నాం కదా, పెద్ద పెద్ద వస్తాయన్నమాట. అంత టేస్ట్ ఏమి అనిపించదు. ఇంట్లో చేసుకున్న పూరీల్లో ఏమి ఉండవండి. కానీ ఇంకా అప్పటికప్పుడు తినాలనిపిస్తే తప్పదు కదా, రెడీమేడ్ పక్కన పెట్టుకోవడం మంచిది. ఇలా పూరీలు అయితే వేయించేసి పక్కన పెట్టేశానమాట. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం ఒకేసారి అందరూ సరదాగా కూర్చుని స్నాక్స్ తినచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసేసాను. నాకైతే దహీపూరి అంటే చాలా ఇష్టం. పానీపూరీలు కూడా ఇష్టమే, కానీ ఎందుకు బయట అయితే అస్సలు తినబుద్ధి అనమాట. వెళ్ళినప్పుడు దహీపూరి తింటాను, కానీ పానీపూరి ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి తింటూ ఉంటాను. ఈవేళ అయితే నేను దహీపూరి నా కోసమే చేసుకున్నాను అనమాట. దహీపూరికి అయితే కొంచెం ఈ పూరీలు చిన్న సైజు ఉంటే బాగుంటాయండి, మరి పెద్దవైపోయాయి. ఇందులో ఎంత స్టఫింగ్ పెట్టినా కనిపించట్లేదు. ముందుగా అయితే ఇలాగ ఆలు వేసుకున్నాను, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను, అలాగే పెరుగు వేసుకున్నాను. ముందు పెరుగు కొంచెం కమ్మగా ఉన్నది తీసుకోండి, బాగుంటుంది. ఇలా పెరుగు వేసేసి పైన స్వీట్ చట్నీ కూడా వేసుకోవాలి. గ్రీన్ చట్నీ 2 వేయాలన్నమాట. స్వీట్ చట్నీ ఒకవేళ కుదరకపోతే పెరుగులోనే కొంచెం పంచదార వేసి కలుపుకోవచ్చండి. పంచదార కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటే బాగుంటుంది పెరుగు అనేది. నా దగ్గర అయితే స్వీట్ చట్నీ ఉందని చెప్పి ఇది వేస్తున్నాను. ఈ చట్నీ కూడా మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమ్మర్ ఒకటి కదా, హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇలా 1 బై 1 2-3 సార్లు అన్నీ కూడా పూరి అంతా ఫిలప్ అయ్యే వరకు వేసేసుకోవాలి. ఫుల్గా నిండిపోవాలన్నమాట. ఇవి పెద్ద పెద్ద పూరీలు మూలని కొంచెం ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ 2-3 సార్లు అయితే వేసేసుకున్నాను.
ఇవన్నీ వేసే లోపునే పూరీలు అయితే మెత్తగా అయిపోతున్నాయి. పైన కొంచెం కారం వేసాను అనమాట లైట్గా. జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. నా దగ్గర అయితే సన్న కారపూస లేదండి, అందుకని నమ్మికీస్ కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట, ఇవి వేసుకున్నాను. సన్న కారపూస వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట, సూపర్గా ఉంటుంది టేస్ట్. మీ దగ్గర అయితే సన్న కారపూస ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి ఇలాంటి పూరీలు తయారు చేసుకున్నప్పుడు. ఇప్పుడైతే దహీ పూరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కదా మీకు కూడా. ఇలాగా దహీ పూరీలు అయితే ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అనమాట అండి. ఇప్పుడు పానీపూరి కూడా రెడీ చేసుకుందాము. పూరీలో ఆలు కర్రీ, అలాగే గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, ఈ రెండు వేసుకుంటే సరిపోతాయి. పైన కొంచెం ఆనియన్స్ వేసుకోవడమే, కొత్తిమీర ఆనియన్స్ వేసుకుని వాటర్లో ముంచేసుకొని తినేయడమే. అందరికీ తెలిసిందే కదా, ఎన్ని తింటారో వాళ్ళకే తెలియదు. ఇలా టేస్టీగా పెట్టామంటే ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట. ఇలాగ దహీ పూరి అలాగే పానీపూరి రెడీ చేసేసాను. నచ్చితే మరి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. టేస్టీగా మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.